ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు, ఈ మాసం మనం రాబోయే సమయం అంతా బాగోలేదని మీరు చెప్తున్నారు, అలాగే నిజంగానే బాగోదా లేకపోతే మామూలుగా చెప్తున్నారా అని చాలామంది అడిగారు. ప్రాకృతికమైన వైపరీత్యాలు ఈ సంవత్సరం 2024, 25, 26, 27 సంవత్సరాల్లో విపరీతంగా ఉంటాయి. అలాగే ఆర్థికమైన సమస్యలు, వ్యాపారం బాగోవడం, అంటే వ్యాపారం మీన్స్ ఏదైనా మీరు ఏ పని చేసినా బాగోకపోవడం, మానసికమైన శాంతిత, శత్రువులు పెరగడం, ఉన్న ధనం ఖర్చు అవ్వటం మనం చూస్తున్నాం. మార్కెట్ ఇలా పడిపోతూ ఉంది. ఇంకా యుద్ధం స్టార్ట్ అయిందనుకోండి, ఇంకా మనం ప్రాబ్లం చూస్తాం. అలాంటి సమయంలో కూడా మన దగ్గర ధనం అనేది నిలబడాలి అంటే, విశేషమైన యోగం కలగాలంటే తాంత్రిక పరిహారాల్లో ఒక తేలికని పరిహారం ఉంది. ఇది మనం ఈ నవరాత్రుల్లోనూ అలాగే దీపావళి వరకు, అంటే దీపావళి అమావాస్య వరకు ఈ పరిహారం చేయొచ్చు. చాలా తేలికైంది. ఒక చిన్న మంత్రం ఉంటుంది, మంత్రంతో పాటు క్రియ ఉంటుంది. ఇది చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించండి. మీకు నేను పదార్థం ఏంటి, ఎలా చేయాలి పూర్తిగా వివరిస్తాను. ప్రయత్నపూర్వకంగా చేయండి. మీరు రేపటి నుంచి మొదలుపెట్టండి. ఈ నవరాత్రుల్లోంచి మొదలుపెట్టి దీపావళి వరకు మీరు ఈ ప్రయోగం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు రకరకాల పదార్థాలు చెప్తున్నారు కానీ మాకు దొరకడం లేదు, అవి ఎక్కడ దొరుకుతాయి చాలామంది అడిగారు. మన ఈ-కామర్స్ వెబ్సైట్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా దొరుకుతాయి. ఎవరికైనా దీపావళి వస్తుంది కాబట్టి ఈ దీపావళికి ముందు తాంత్రిక ప్రక్రియలు ఈ దసరా నుండి మొదలుపెట్టి చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. నేను మీకు ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. దీనికి కావాల్సింది మట్టి ప్రమిదలు కావాలి. నేను చిన్న ప్రమిద చూపిస్తున్నాను. ఇలా కొత్త మట్టి ప్రమిదలు కావాలి. ప్రతిరోజు కూడా ఒక ప్రమిది కావాలి. చిన్న ప్రమిద చూపిస్తున్నాను. అలాగే ఇలా పసుపు కలర్లో ఉండే ఒత్తులు కావాలి. అలాగే రెండవది తామర ఒత్తులు అంటారు, తామర తూడుతో చేసిన ఒత్తులు. అలాగే ఆవు నెయ్యి కావాలి. ఎలా చేయాలో చెప్తాను. మీరు రోజు ఒక ప్రమిది తీసుకోండి, కొత్త ప్రమిది. చిన్నది చూపిస్తున్నాను, పెద్ద ప్రమిదే తీసుకోవాలి, కొత్తది. దానిని ఏం చేస్తారంటే ఉదయం పూట కొంచెం నీళ్ళల్లో పసుపు కలిపి ఆ నీళ్ళల్లో ఈ ప్రమిదిని నానబెట్టండి. ఈ మట్టి ప్రమిదిని నానబెట్టండి. దీనికి మట్టి ప్రమిదలు మాత్రమే వాడాలి. ఏ మిగతా ప్రమిదలు వాడకూడదు. వెండి ప్రమిదలు, ఇత్తడి ప్రమిదలు, ఏ ప్రమిది వాడకూడదు. ఓన్లీ మట్టి ప్రమిదలు మాత్రమే వాడాలి. తర్వాత ఈ ప్రమిదిని తీసి ఆరబెట్టండి. ఇది కూడా ఎండలో ఆరబెట్టవద్దు, నీడన ఆరబెట్టండి. తర్వాత దీనిలో మీరు అంటే ముందు రోజు ముందు మీరు రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ పదార్థాలని ముందు రెడీ చేసుకోవచ్చు. కానీ ప్రయోగం మాత్రం ఉదయం మీరు ఎండబెడితే సాయంత్రం మీరు ప్రయోగం చేసుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం ప్రయోగం చేసుకోవచ్చు. ఈ ప్రమిదిలో మీరు ఏం చేయాలంటే పసుపు కలర్ ఒత్తులు, ఇలాంటి ఒత్తులు. ఒకవేళ మీ దగ్గర పసుపు కలర్ ఒత్తులు లేకపోతే తెల్లటి ఒత్తులకి మీరు పసుపు అద్ది రాయొచ్చు. లేదంటే పసుపు కలర్లో ఉన్న కాటన్ వస్త్రాన్ని తీసుకొని కట్ చేసి కూడా ఒత్తిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో దొరికేస్తాయి ఇవి, పసుపు కలర్ ఒత్తులు దొరికేస్తాయి. 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేయాలి. ఈ దీపం వెలిగించేటప్పుడు మీరు ఒక బీజ మంత్రాన్ని చదువుకోవాలి. శ్రీం శ్రీం అనే బీజ మంత్రాన్ని చదువుకొని దీపం వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఏంటంటే ఈ సమయంలో లక్ష్మి మీ ఇంటికి తనకు తానుగా వస్తుంది. ఈ పదార్థం కూడా లక్ష్మీకారకం అవుతుంది. మట్టి కుజుడు, జాతకరీత్యా కుజుడు యోగించినప్పుడు, అంటే మామూలుగా జాతకంలో 10వ స్థానంలోనూ 2వ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి కష్టంతో డబ్బు వస్తుంది. కష్టపడే వాడికి డబ్బు నిలబడినప్పుడు, డబ్బు వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్రక్రియ చేయడం వల్ల ధనం నిలబడుతుంది. అందులో గురుబలం పెరుగుతుంది, దాంతోపాటు సూర్యబలం పెరుగుతుంది ఈ పదార్థానికి ఉన్న చైతన్యం వల్ల. ఇలా మీరు ఈ రోజు నుండి మొదలుపెట్టి ప్రతిరోజు సాయంత్రం పూట, అంటే పొద్దున్న మీరు రెడీ చేసుకోండి, సాయంత్రం దీపం వెలిగించండి. ఇప్పుడు రెండవది మనం తామర ఒత్తులు చెప్తాం. ఇది కొంచెం ఖరీదుగానే ఉంటాయి. ఈ తామర ఒత్తుల్ని మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్పిన మట్టి ప్రమిద ఉపాయంలోనే మీరు దసరా నుండి దీపావళి వరకు ప్రతిరోజు ఆవు నెయ్యితో ఈ తామర ఒత్తిని దీపారాధన చేయండి. ఇవి కొంచెం ఖరీదు ఉంటాయి. మీరు ఒకవేళ ఈ దసరా నుండి మీకు వీలు కాకపోతే
దీపావళి సమయంలో 3 రోజులు వెలిగించండి. అంటే ధనత్రయోదశి, చతుర్దశి, నరక చతుర్దశి ఈ సమయంలో వరుసగా 3 రోజులు వెలిగించండి. మీరు తామర ఒత్తులతో కనుక వెలిగించినట్లయితే మీ జీవితంలో మీరు ఎంత డబ్బు కావాలనుకుంటారో ఆ డబ్బు వస్తుంది. ఇంటిలో కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, ఉమ్మడిగా ఉంటారు. మారవీడులందరూ కూడా ఎక్కువగా ఈ సమయంలో తామర ఒత్తులతోనే దీపారాధన చేస్తారు. లక్ష్మీ యోగం కోసం ఆవు నెయ్యితో వెలిగించండి. మాకు ఆవు నెయ్యి లేదు గురువుగారు, అంత కొనుక్కునే స్తోమత లేదండి, కొబ్బరి నూనెతో వెలిగించండి. అది కూడా కొనలేము అనుకున్నప్పుడు గానగలో ఉండే పొద్దుతిరుగుడు నూనెతో వెలిగించండి. ఆ నువ్వుల నూనెతో మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీపావళి వచ్చేస్తుంది కదా గురువుగారు, మరి తాంత్రిక పదార్థాలు ఏం తీసుకోవాలంటే మన వీడియోలో చాలా ఉన్నాయి. పసుపు కొమ్ముతో మొదలుపెట్టి శంకులు, అలాగే తామరపూస మాలలు, తామరపూసలు ఇలాంటి వాటితో కూడా చాలా చిన్న చిన్న వీడియోలు చెప్పాను ధనాకర్షణ కోసం. అన్నిటికంటే ముఖ్యమైన ఏదైనా ఉందంటే హతాజోడి. మన వీడియోలో చెప్పాను. హతాజోడిని ఎవరైనా సరే ఇప్పుడు కావాలనుకునేవారు ఈ పండగ సమయంలో మీరు మీ పేరు మీద బుక్ చేసుకోండి. కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రభావవంతమైన ప్రభావాన్ని మీరు దీపావళి రోజు మీ ఇంటిలో హతాజోడి ఉండి, హతాజోడికి రాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేసినట్లయితే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి స్థిరంగా వచ్చి కూర్చుంటారు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఉన్న శక్తి, అందుట్లో ధనత్రయోదశి, అలాగే దీపావళి రోజు ఎవరైతే ఎవరింట్లో అయితే హతాజోడి పెట్టుకొని పూజ చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. సంవత్సరంలో ఒక్కసారైనా మీరు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు పూజ చేయకుండా ఉన్నా కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ దగ్గర నేను ఇచ్చిన హతజోడి మీ దగ్గర ఉన్నప్పుడు ఆ రోజునైనా సరే మీ బీరువాలోని కానీ పూజా మందిరంలో కానీ అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టి, ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో పెట్టి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి కుంకుమ, పసుపు కాదండి కుంకుమ, సింధూరము, జాజికాయ, జాపత్రి, యాలిక, లవంగము, పునుగు, కస్తూరి, ఇలా పచ్చకర్పూరం కూడా వీటన్నిటిని వేసి మీరు సంకల్పం చెప్పుకొని అమ్మవారి అష్టోత్తరం కానీ శతనామావళి చేయటం వల్ల సంవత్సరం మొత్తం అమ్మవారి శక్తి ఉంటుంది. మళ్ళీ అమ్మవారిని ఎర్రటి క్లాత్లో కట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తర్వాత వాటిని తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. సంవత్సరం ఒకసారి చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న హతజోడి ప్రతి వారు కూడా చేయవలసిందే. అందులో కొంతమంది తెలియక పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కొంటూ ఉంటారు. ప్లాస్టిక్వి, జంతు పదార్థాలు కొంటూ ఉంటారు. అవి పని చేయవు. ఒరిజినల్ చెట్టుది అంటే చెట్టు రూట్ నుంచి మన వీడియోలో ఉన్న ఆ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎవరైతే కొనుక్కోగలుగుతారో, ఎవరికైతే యోగ్యత ఉంటుందో వారు తీసుకోండి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలే కాదు, తంత్రమంత్ర ప్రయోగాలు పనిచేయకుండా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, వాక్కు వస్తుంది. జ్యోతిష్యం చెప్పేవారికి, మంత్ర సాధన చేసేవారికి అమ్మవారు అంటే చాలామంది అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు. దుర్గా, చండీ, కాళిక, భైరవి అంటే వామాచారంలో కానీ, వరాహి, దక్షిణకాళి ఇలాంటి సాధనలు చేసేవారికి కూడా తొందరగా సిద్ధించాలంటే హతజోడిని పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానం చేసి పెట్టి చేస్తే ఖచ్చితంగా 100కు 100% మంచి రిజల్ట్ వస్తుంది. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఇవి కూడా నేను తీసుకొచ్చిన వీడియో కూడా మీకు లింక్ పెడతా అని చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత శుద్ధి చేయటము, తర్వాత మీ గోత్రనామాల మీద పూజ చేయటము, సంకల్పాలు మీకు ఇచ్చేటప్పుడు కూడా మీ సంకల్పాన్ని చెప్పటము చేయాలి. కొంతమందికి శత్రువులు బాగా ఉంటారు. ఆ శత్రువులను కూడా నిర్మూలించడానికి హతాజోడి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. 100% పనిచేస్తుంది. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి యోగం కలుగుతుంది. జాతకంలో కుజుడు, రాహువు, శనికేతువులు 4 పాపగ్రహాలు అంటాం. ఈ పాపగ్రహ ప్రభావం ఉన్న వారికి ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం అనేది, దీర్ఘ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఖరీదు ఎక్కువగా ఉంటుంది. మీరు కావాల్సిన వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరు ముందుగా తీసుకోగలుగుతారో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టాక్ కూడా అయిపోతుంది. మళ్ళీ రవి పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు మాత్రమే సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మీకు నేను కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవారు, అలాగే ఐటీ సెక్టార్లో ఉన్నవారు, కంపెనీ నడిపించేవారు,
షేర్ మార్కెట్ చేసేవాళ్ళు, అలాగే చాలామంది ఇప్పుడు లిక్కర్ బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు. సామాన్యులు కూడా పెట్టుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవుతున్నాయండి, దిష్టి దోషం తగులుతున్న వారు కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు. పూజా విధానం కూడా మీకు తీసుకున్న తర్వాత పంపిస్తాను. ప్రయత్నపూర్వకంగా తీసుకోవడానికి ప్రయత్నించేయండి. అవకాశం ఉన్నవారు ఎవరైనా సరే అవకాశం ప్రయత్నించండి. ఈ ఉపాయాలు మీరు దీపావళి వరకు చేయవచ్చు. ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే మీరు ఊహించనట్టుగా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాబోయే రోజులు చాలా కఠినమైన రోజులు రాబోతున్నాయి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, భగవత్నామాన్ని వదలకండి. భగవత్నామాన్ని మనసులో ఎప్పుడు జపం చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రాకపోయినా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు వాట్సాప్లో కూడా ఉంటుంది. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మీ అందరికీ అమ్మవారు ఈ నవరాత్రుల్లో మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.